ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది ఈవేళ బర్త్డే. సో ఆయన బర్త్డే సందర్భంగా 76వ బర్త్డే సందర్భంగా 99 టీవీ తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి నేత చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత భారత రాజకీయాల్లో మోస్ట్ సీనియర్ కూడా ఆయన, అలుపెరగని యోధుడు. ఆయన ఒక విలక్షణ నేత, నో డౌట్. కానీ కొందరు పాలిటీ విలన్ అనేటువంటి అపప్రత కూడా ఆయన మూటగట్టుకున్నారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి నేతగా ఆయన మనందరికీ తెలుసు. కానీ రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం ఆయన రాజకీయ అనుభవం అంతా కూడా ఒక రోలర్ కోస్టర్ రైడ్ అనేటువంటిది చర్చించేటువంటి అంశం. ఇక సంక్షోభాల్ని అవకాశాలుగా మలుచుకున్నటువంటి నేత ఆయన. కింద పడినా కూడా అనేక సార్లు సంక్షోభాలు వచ్చి పార్టీ ఎన్నోసార్లు ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఉన్నటువంటి నేత ఆయన. నో డౌట్ చాలా మందికి ఇన్స్పిరేషను. సో ఇంత సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానంలోని అప్ అండ్ డౌన్స్, మెరిట్స్ అండ్ డీమెరిట్స్, వీటిని వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీ లింగమనేని శివరాం ప్రసాద్ గారు. సార్ నమస్కారం. సార్ అదే మీరు చాలా సీనియరు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ ప్రస్థానాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఒకటి చెప్పుకోవాలండి, చంద్రబాబు నాయుడు గారి ఆయన చూసి ఆయన ఒక సామాన్యుడు అసామాన్యుడిలాగా ఎదగటం ఎలాగా అనే దానికి ఆయన ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. కారణం ఏంటంటే ఆర్థికంగా చాలా తక్కువ కుటుంబంలో పుట్టి తనంతని ఒక రాజకీయ నాయకుడిగా రూపుదిద్దుకుని విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు పులిపించుకుని స్థితి నుండి విద్యార్థి దశలో ఉన్నప్పుడే ఎమ్మెల్సీగా నామినేట్ చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి ఈయన కోరి మీరు ఉపసంహరించుకోమని అడిగే విధంగా చేసుకుని ఉపసంహరించుకుని తర్వాత 1900 అక్కడ మన చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి యువజన నాయకుడిగా ఎదిగి తర్వాత 1978లో యూత్ కాంగ్రెస్ కోటాలో ఆయన ఎమ్మెల్యే అవడం జరిగింది. ఆనాటి ప్రముఖ నేత ఎన్జి రంగా గారి సహకారంతో. ఇది ఒక విధంగా చూస్తే మనం ఆయన జీవితాన్ని విశ్లేషిస్తే ఒక నాయకుడు క్రమశిక్షణతో ఎట్లా ఎదగాలి, తనంతగా తను ఎలా మార్చుకోవాలి, తనంతగా తను ఏ విధంగా ఎప్పటికప్పుడు ఫ్లెక్సిబుల్ గా తను మార్చుకుంటాం ఎలా అనే దానికి ఈయన ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎక్కడా కూడా దారి తప్పకుండా, అంటే ఒకటి ఆయన రాజకీయ జీవితంలో ఏనాడు కూడా హింసను ప్రోత్సహించలా, అభివృద్ధిని కావాలని కోరుకున్న వ్యక్తి. అలాగే తన రాజకీయ జీవితాన్ని అభివృద్ధి అలాగే అవకాశాలను ఎదుర్కొంటూ తర్వాత సంక్షేమం వీటి మీద తన రాజకీయ పునాదుల్ని నిర్మించుకునే వ్యక్తి. కాబట్టి ఇంత సుదీర్ఘకాలం రాజకీయంలో ఉండటం అనేది ఎవరికైనా చాలా తక్కువ మంది ఉంటారు భారత రాజకీయ రంగంలో. అయితే ఏంటంటే కొన్ని మీరు అన్నట్టు అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా ఆయన పడిపోయినప్పుడు జరగకుండా పట్టుదలగా మళ్ళా లేచి మళ్ళా అధికారాన్ని చేజిద్దుతున్న విధానంలో ఆయన ఎప్పుడూ కూడా జడిసింది లేదు, వెనకాడింది లేదు. మనం ఒక విధంగా చూడాలంటే ఆయన జీవితం ఒక పుస్తకం అంటే ఒక సామాన్యుడు ఎదగటానికి ఎలా అనే దానికి ఈయన ఒక ఉదాహరణ. అయితే మీరు ఇందాక అన్నట్టు కొన్ని అప్స్ అండ్ డౌన్స్, కొన్ని తప్పులు ఉప్పులు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉంటుంది. కానీ 1994లో మొదలెట్టుకొని ఇవాళ 2026 అంటే దాదాపు 29 సంవత్సరాలు. 29 సంవత్సరాలు క్యాబినెట్ ర్యాంక్ లో ఉన్న వ్యక్తులు భారతదేశంలో తక్కువ మంది. ఈ విధంగా ఉండగలిగిన వాళ్ళు, తర్వాత వాళ్ళంతా వాళ్ళు ఎదిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అదే విధంగా ఎక్కడా కూడా ఈయన హింసని ప్రేరేపించడం కానీ అధికారం కోసం తప్పుడు మార్గాలు వెళ్ళటం కానీ జరిగింది మనం ఎక్కడ చూడలేదు.
కాబట్టి ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం అనేది మనం స్వాగతించాల్సిన విషయమే. కాకపోతే ఏంటంటే రాజకీయ జీవితంలో ఆడుకుంటుంటాయి, తప్పులు ఉంటాయి, తెలియకుండా కొన్ని తప్పులు జరుగుతాయి. సార్ ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పాలనలో ఉన్నప్పుడు గతంలో తీసుకుంటే హైదరాబాద్ నగరం వెలుగుల్లో ఉంటే గ్రామీణ ఆంధ్ర చీకట్లో మగ్గింది. అంటే ముఖ్యంగా వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశారు అనేటువంటిది మనం చూసుకుంటే బషీర్బాగ్ కాల్పుల ఇన్సిడెంట్ కానీ, అలాగే వ్యవసాయం దండగాని ఆయన ఒక సందర్భంలో అన్న విషయం కానీ, నో డౌట్ ఆయన హైదరాబాద్ని ఇది కొంచెం ఫార్వర్డ్ తీసుకెళ్లడంలో ఆయన యొక్క పాత్ర అనేటువంటిది ఎవరు విస్మరించలేదు. అట్ ది సేమ్ టైం ఎందుకు మరి గ్రామీణ ప్రాంతాలని ముఖ్యంగా వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశారు అనేటువంటి ఆ విమర్శని, ఆ అపవాదుని ఆయన ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది? అంటే ఒకటండి, గ్రామీణ ప్రాంతాల్లో ఆయన ఏమి నిర్లక్ష్యం చేయాల, సాగునీటి రంగంలో బాగా చేశారు. అలాగే విద్యుత్ సంక్షోభం ఉన్నప్పుడు విద్యుత్ సంక్షోభం నుంచి బయటపడడానికి వ్యవసాయానికి విద్యుత్ అందించడం కోసం విద్యుత్ సంస్థలను తీసుకొచ్చారు. దాని వల్ల నేను నష్టపోయాడు. అలాగే ఆ రోజున రోడ్డు వైద్యులు కానీ, తర్వాత మేము రైతులకి సరసమైన ధరలకు అమ్ముకోవడం కోసం రైతు బజార్లు పెడతాం కానీ, ఇవన్నీ కూడా పురాతనండి. అట్లాగే మొదటి రోజే ఈ డ్రిప్ ఇరిగేషన్ అనేది ఇజ్రాయెల్తో వ్యవసాయం చేయడం అనే రూపంలో ప్రవేశపెట్టారు. కాకపోతే ఏంటంటే ఆయన వ్యవహారం కానీ, అంటే ఒక పిహెచ్డి చేసి చేస్తా బయటకు వచ్చింది రాజకీయాలు. ఆయన ఇంకా కూడా ఏంటంటే ఒక రాజకీయ నాయకుల లక్షణాలతో పాటు ఒక ఉపాధ్యాయుడి లక్షణాలు ఎక్కువ ఉంటాం. ఏ విషయంలో ఎప్పుడు చూస్తుంటాం, ఏ విషయంలో ఇంకా మునిగిపోయాయి వాళ్ళకి ఎక్కడ అర్థమవుతుందో అని 5 నిమిషాల్లో చెప్పాల్సిందని 20 నిమిషాలు చెప్తారు. అది ఒక నిజంగా డ్రాబ్యాక్. ఎందుకంటే దాని వల్ల ఏమవుతుందంటే ఎక్కడో ఒక చిన్న మాట అది ఉండదేంటి. చంద్రబాబు నాయుడు గారు అతిపెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే ఆయన చెప్పదలుచుకుంది సవ్యంగా, ఇది భాషలో తేడా ఉంటుంది, సవ్యంగా దాన్ని ప్రజల్లో చేస్తారు. ఆ రోజు మీరు ఇందాక వ్యవసాయం దండగనేది వ్యవసాయం దండగా వ్యవసాయం ఈ రోజులో దండగా మారింది. కాబట్టి వ్యవసాయదారులు దాంతో పాటు పశువుల్ని, అలాగే కోళ్ళ పెంపకం, పాడి ఇవన్నీ కూడా పెట్టుకుంటే రోజువారీ మీకు ఆదాయం వస్తుంది. అప్పుడు వ్యవసాయాన్ని లాభసాటిగా మారుతుంది అని అంటే రాజశేఖర రెడ్డి గారు తెలివిగా ముందు వెనక కట్ చేసి వ్యవసాయం దండగా అన్నారు అని చెప్పారు. అలాగే వ్యవసాయాలకు ఇవాళ బషీర్బాగ్ కాల్పులు ఉంటాయి. ఆ రోజున దేని గురించి, ఈ ఎల్సిటీ గురించి కదా చేసింది. ఆ కాల్పులు యాక్చువల్ గా జ్యోతిషం అయితే ఏంటంటే ఆ సంస్కారాలే వాళ్ళు ఉపయోగపడుతున్నాయి కదా. ఎప్పుడు కూడా ఒక నాయకుడు అనేవాడు, అంటే చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ ముందుగా ఆలోచించి, అంటే ఒక్కోసారి టైం కన్నా ముందున్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని నష్టాలు జరుగుతుంది. అర్థం చేసుకోవడం త్వరగా జరగదు, అర్థం చేసుకున్నట్లయితే జరగాల్సిన అర్థం జరిగిపోవడం అవి జరిగింది. 2004లో జరిగింది అదే, తర్వాత 2019లో కూడా జరిగింది. అట్లాగే ఇప్పుడు ఆయన భాష సరిగ్గా లేవు అంటే ఏంటంటే వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ లో తను ఏమనుకుంది అది ప్రజలకి సవ్యంగా జరిగింది. ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఆయన అనుకుంది ఏమైనా సరే పర్ఫెక్ట్ గా ప్రజలకి ఆయన చేరయ్యాడు. ఆయన అభిప్రాయం పర్ఫెక్ట్ గా ప్రజలు అర్థం. కానీ ఈయనలో ఆ భాష సౌలభ్యంలో భాషని ఉపయోగించడంలో తేడా వలన ఈయనకి అనేక సార్లు నష్టం లేదు. ఎందుకంటే ఇక్కడ కూడా చూడండి, అమరావతి కూడా అంతే కదా, మంచి బిల్డింగ్స్ కట్టాడు. కట్టిన తర్వాత చిన్న మాట ఏమైనా తాత్కాలిక ట్రాన్సిట్ బిల్డింగ్స్ అన్నారు. అసలు అనక్కర్లా, ఇది అమరావతి ట్రాన్సిట్ అనక్కర్లేదు, తాత్కాలిక భవనాలు అనక్కర్లా. ఏం ప్రచారం చేశారు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు, అదేదో ఇక్కడ చిన్న పనికి ఇల్లు కట్టినట్టు, అవి పడిపోయినట్టు, తాత్కాలికంగా కట్టినట్టు, దీనికి ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి, ఇది వేల కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి అపవాదు వేశారు. అంటే ఈ అపవాదు ధరించుకోవటం అనేది అలవాటైంది. తన మీద దాడి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆయుధం కానీ అని చేస్తారు. ప్రతిసారి అదే జరుగుతుంది. అక్కడ ఈ మాట్లాడే దాంట్లో తేడాలే ఆయన నష్టం జరుగుతుంది. కానీ మీరు చూడండి, అభివృద్ధి అనేది జరుగుతుంది.
2004 ముందు ఈయన ఇది జీడిపి దాని గురించి వస్తే 2 ఫిగర్స్ జీడిపి అంటే ఆ రోజున ఎవరు యూరోప్ నుంచి ఎవరో వచ్చారు ప్రైమ్ మినిస్టర్ దాన్ని ఏంటంటే మా దగ్గర ఈ మాట అంటే పిచ్చోళ్ళు మాట్లాడాడు. దాన్ని రాజశేఖర రెడ్డి గారు ఉపయోగించారు. కానీ 2 ఫిగర్స్ మనం అభివృద్ధి చూపించా కదా, డెవలప్మెంట్ జరిగింది కదా, ఆ తర్వాత ప్రూవ్ అయింది కదా. కాకపోతే ఏంటంటే మనం ఎంతవరకు చెప్పాలి, ఎక్కడ ఆపాలి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా ఆయన సవ్యంగా చేయకపోవడం వల్ల నష్టపోతాం. సార్ నో డౌట్ సార్, ఇప్పుడు కొన్ని ఆధునిక అంశాల విషయంలో కానీ ఆధునిక సంస్కరణల విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా రిస్క్ తీసుకుంటారు అని చాలామంది ఆర్థిక నిపుణులు అలాగే ప్రపంచ బ్యాంకు కి సంబంధించినటువంటి కొంతమంది రిప్రజెంటేటివ్స్ కూడా చెప్పారు అనేటువంటి చెప్తూ ఉంటారు. కానీ మనకున్న సోషల్ ఇంజనీరింగ్ ప్రకారం చూసుకుంటే గ్రామీణ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంలో ఎక్కడో ఆయన కొంత నిర్లక్ష్యం చేశారు. గ్రామీణ యువతని ఇది తీసుకురావటంలో వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఇది నిర్లక్ష్యం చేయటం కాదు. ఏదైతే ఇప్పుడు ఐటీ పెరగడం, హైదరాబాద్ డెవలప్ అవడం, దాన్ని అది ఫోకస్ అయ్యేటప్పుడు దాని గురించి చెప్పి మాట్లాడేటప్పుడు మిగిలిన విషయాలు మర్చిపోయారు. అదే సార్, అర్బనైజేషన్ అంటే అర్బనైజేషన్ ఎక్కువ జరిగింది. దానివల్ల ఆ గ్రామాలన్నీ కూడా ఖాళీ అయిపోవడం జరిగింది. ఆయన ఇప్పుడు దగ్గర ఆయన 96 నుంచి 95, 96 నుంచి ఆయన ఉన్న పీరియడ్ ఏదైతే ఉందో అప్పుడు ఎక్కువ గ్రామాల నుంచి అంతా అర్బనైజేషన్ అయిపోయింది. దానివల్ల గ్రామాలు కొంచెం వెనకబడ్డాయి అన్ని రంగాల్లో అనేటువంటిది. అంటే అర్బనైజేషన్ అనేది ప్రపంచం మొత్తం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు అర్బనైజేషన్ జరగకపోతే ఆదాయం రాదు. ఇప్పుడు ఇవాళ అయితే హైదరాబాద్ తీసుకోండి, హైటెక్ సిటీ తీసుకోండి, హైదరాబాద్ సిటీ తీసుకోండి. ఇవాళ ఆ రోజున అతి తక్కువ పెట్టుబడితో మొదలైన హైదరాబాద్ ఇవాళ తెలంగాణకి 1,00,000 కోట్ల ఆదాయం వస్తుంది సంవత్సరానికి. అంటే తెలంగాణ ఆదాయం పెద్ద మొత్తం హైదరాబాద్ నుంచి వస్తాం కదా, దాన్ని అర్బనైజేషన్ అయితే ఎట్లాగా? కాకపోతే ఒకటి ఇప్పుడు వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడు నీటిపారుదలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు చూస్తే 65,000 కోట్లు ఖర్చు పెట్టారు నీటిపారుదల రంగం కోసం. అంటే అదంతా వ్యవసాయం కోసం కదా. ఇప్పుడు పోలవరం కోసం పనిచేసి పోలవరం ఆలస్యమయ్యేటట్టు ఉందని చెప్పి పట్టిసీమను తీసుకొచ్చి పెట్టి ఆ రోజు చాలా విమర్శించారు. వేస్ట్ చేస్తున్నారు దాన్ని పట్టిసీమ ఏంటంటే అదే పట్టిసీమ ఇవాళ 45,000 కోట్లు ఆదాయం తీసుకొచ్చి పెట్టింది. 1400 కోట్లు 1500 కోట్లు ఖర్చు పెట్టే ఒక ప్రాజెక్టు ఉపయోగిస్తే వేస్ట్ ఉపయోగం లేకుండా వేస్ట్ గా పోతున్న నీటిని ఉపయోగిస్తే దాదాపు 45,000 కోట్ల ఆదాయం రాష్ట్రానికి. మరి దాన్ని మనం విజయం ఇటువంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి. మొన్నప్పుడు మొదలెడితే పోలవరం పూర్తవుతుంది. పోలవరం పూర్తయితే భారతదేశ ఆంధ్రప్రదేశ్ కి చాలా లాభం వస్తుంది. అలాగే రాయలసీమ వచ్చేటప్పటికి ఎక్కడైతే ఇప్పుడు కృష్ణా జలాలని శ్రీశైలం మీద ఆపేసి రాయలసీమ వాటిని శ్రీశైలం నుంచి కృష్ణా వాటిని రాయలసీమకు ఉపయోగిస్తే రాయలసీమ చాలా సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ మీకు ఇవాళ వల్ల అందరూ ఏది కూడా గ్రాడ్యువల్ గా ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి. ఈయన అర్థం చేసుకునేటట్టుగా చేయటంలో ఏమవుతుందంటే ఎంతసేపు హైటెక్ గా మాట్లాడటం, క్వాంటమ్ వ్యాలీ లేకపోతే హైటెక్ సిటీ లేకపోతే ఇంకోటి ప్రజలకి సామాన్య అర్థం కాని భాష. నో డౌట్ సార్, నో డౌట్ ఐటీ రంగంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి అనేటువంటిది ఎవరు కాదనలేంది. అట్ ది సేమ్ టైం విద్యా వైద్యం ఈ రెండు కూడా ప్రభుత్వ రంగంలో కాకుండా ఎక్కువ ప్రైవేట్ రంగంలో ప్రోత్సహించారు. కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యాన్ని ప్రోత్సహించారు అనేటువంటిది ఆయన మీద ఉన్న మేజర్ ఎలిగేషన్. ఒక్కటండి దీంట్లో నేనే ఉన్నా, మేము చదువుకునే టైం చంద్రబాబు నాయుడు గారి ఇది ముఖ్యమంత్రి అవ్వలేదు, రాజకీయాల్లోకి అప్పుడే జస్ట్ రాజకీయాల్లోకి ఎంటర్. ఆ రోజు కాలేజీలో లేక ఇక్కడ మేము వెళ్ళిపోయి ఎక్కడో మధ్యప్రదేశ్ వచ్చింది. పీజీ ఎల్ఎల్బీ చేయాలంటే మధ్యప్రదేశ్ వెళ్ళి డబ్బులన్నీ కష్టపెట్టి, లేకపోతే ఆ రోజుల్లో ఇంజనీరింగ్ చదవాలంటే కొంత మెడికల్ చదవాలంటే గుల్బర్గాను లేకపోతే
కర్ణాటక స్టేట్ చదివేవాడు. అంటే మన రాష్ట్ర సొమ్మంతా తీసుకెళ్ళి పరా రాష్ట్రాలతో పెట్టండి. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ కళాశాలని ఏర్పాటు చేయాలంటే అది ఆర్థికంగా అంత తేలిగ్గా జరగట్లేదు. కాబట్టి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. ఆ రాబట్టే వల్ల ఎంతమంది వెళ్ళిపోయి ఇన్ని ఐటీ రంగంలో కానీ లేకపోతే డాక్టర్స్ కానీ వేరే టెక్నాలజీ రంగంలో అభివృద్ధి చెంది వాళ్ళు విదేశాలకు వెళ్ళి అక్కడ సంపాదించి మళ్ళా తిరిగి మన రాష్ట్రాన్ని పంపిస్తున్నారు కదా. దాన్ని మనం తప్పుగా ఎలా అర్థం చేసుకుంటాం? ఏ రాష్ట్రంలో లేదు, ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాదు, ఏ రాష్ట్రంలో లేవు ప్రైవేట్ కాలేజీ. అక్కడ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఏ రాష్ట్రంలో లేవు. కాబట్టి అది కాదు అసలు, అది ఒక ప్రభుత్వ రంగంలోనే జరగాలి అంటే మీరు ఒకటి చెప్తున్నాను, హాస్పిటల్ చూసి మాట్లాడతాం. మనకేదైనా అవసరం వచ్చినప్పుడు మనం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాం, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాం. గవర్నమెంట్ హాస్పిటల్స్ అంత పర్ఫెక్ట్ గా కనుక రన్ అయితే అక్కడికి వెళ్తాం కదా. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా, ప్రైవేట్ రంగం ఏంటంటే వాళ్ళు కాంపిటీషన్ ఫేస్ చేయాలి, కాంపిటీషన్ ఫేస్ చేసి దాన్ని చేయాలి. అట్లాగే ప్రైవేట్ వైద్య కళాశాల ప్రైవేట్ హాస్పిటల్స్ వైద్యం చేయించుకోవడానికి కూడా ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవలు ఇవన్నీ అందుబాటులో గవర్నమెంట్ చేస్తుంది కదా, దానికి అమౌంట్స్ గవర్నమెంట్ ఇస్తుంది కదా. ఇంకా చూడండి ఏం నష్టం జరుగుతున్నట్టు. సో ఏదేమైనా కూడా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం అనేటువంటిది ఒక భవిష్యత్తులో రాజకీయ నాయకులుగా ఎదగాలి అనుకునే వారికి ఖచ్చితంగా స్ఫూర్తిదాయకం. సో ఆయనలో ఉండేటువంటి ప్లస్లు మైనస్లు ఒకే ప్రతి వాళ్ళలోనూ ఉంటాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా మంచి సమాచారం అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి 99 టీవీ.